హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీ ఇంట్లో ఏంటండి కర్రీ? రైస్‌లో కానీ, చపాతీలో కానీ ఏం చేసుకుంటున్నారు? నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. మా అబ్బాయి అయితే రోజు తోటకూర, పాలకూర, ఆకుకూరలేనా మమ్మీ ఈరోజైతే ఏదో ఒకటి చెయ్యనన్నాడు. సో, నేనైతే ఎగ్ కర్రీ అయితే ఈజీగా చేసేయొచ్చు అని చెప్పైతే ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాను. అండ్ ఎగ్ కర్రీ కూడా చేసేస్తున్నాను. అండ్ చేసేటప్పుడే వస్తారనమాట మా పిల్లలు. అయిపోయిందా మమ్మీ? అయిందా? అయిందా? అని. అదే మనం ఆకుకూరలు చేసేటప్పుడు అడుగుతారండి. అస్సలు అడుగురు. అండ్ దాని జోలికి కూడా రాడు. అయిందా? అనేసి కాముగా కూర్చుంటారు. కానీ ఎగ్ రైస్ అండ్ చికెన్ కానీ చేసేటప్పుడు మాత్రం మన చుట్టూయే తిరుగుతుంటారు. అండ్ అయిపోయిందా? అయిపోయిందా? ఆకలేస్తుంది, ఆకలేస్తుందని ఎంతమంది అంటారండి మీ ఇంట్లో పిల్లలు చెప్పండి? మా ఇంట్లో అయితే చాలా బాగా అంటారనమాట. సో, ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఎగ్ కర్రీలో స్పెషల్‌గా నేను ఏమేస్తానంటే చికెన్ మసాలా అయితే వేస్తానండి. ఎందుకు అంటే తెలీదండి, చికెన్ మసాలా వేస్తే టేస్ట్ బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ ఫైనల్‌గా మా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. మేము సర్వ్ చేసుకొని అయితే తింటున్నాం. మీరు కూడా చేసుకొని తినేసేయండి.